సార్ మరి ఇప్పుడు మీరు అన్నట్టు మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది. ఇప్పుడు స్కిల్డ్ లేబర్ దొరకట్లేదు అంటున్నారు కదా! మరి పాలిటెక్నిక్ కాలేజెస్, ఇంజినీరింగ్ కాలేజెస్ అంటూ లక్షల మంది పిల్లలు ప్రతి ఇయర్ గ్రాడ్యుయేట్ అవుతున్నారు కదా! వాళ్ళందరూ ఎక్కడికెళ్తున్నారు మరి? ఇది కరెక్ట్ క్వశ్చన్ ఇది. మనకి ఎన్నో వందల ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి. ఒకప్పుడు మనం ఐటీఐలు ఉండేవి తెలుసా మీకు? ఇప్పుడు ఐటీఐలు అన్నీ కనుమరుగైపోయినాయి మనకి. వాట్స్ దిస్ ఐటీఐ? ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉండేవి మనకి. అవన్నీ ఇదివరకు ఇప్పుడు కనుమరుగైపోయినాయి. ఎందుకంటే ఆ కోర్సులన్నింటినీ కూడా మెల్లిగా స్టేల్ అయిపోయి ఎవరు వెళ్ళలేదు, జాయిన్ అవ్వట్లేదు కాబట్టి. అందరూ పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజ్. పాలిటెక్నిక్ కూడా మెల్లిగా మనకి స్టేల్ అయిపోతుంది. ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజ్. ప్రతి వాళ్ళు ఇంజనీరింగ్ చదవాలని ఒక ఆతృత. ఇంజనీరింగ్లో ఏముంది మనకి? ఏం చదువుతున్నావు అమ్మా? ఇంజనీరింగ్. ఏం గ్రూప్ అమ్మా? కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్. 70% పీపుల్ అదే ప్రిఫర్ చేస్తున్నారు. కాలేజ్ యాజమాన్యాలు అలాగే ప్రభుత్వాలు కూడా కాలమాన పరిస్థితిని బట్టి మనకు ప్రస్తుతం ఎలాంటి స్కిల్ వర్కర్స్ కావాలి, సూపర్వైజర్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, వర్కర్లు కానివ్వండి, అలాంటి ఎడ్యుకేషన్ కనుక ఇంట్రడ్యూస్ చేసి గ్రూపులు కూడా మార్పులు తీసుకొచ్చు. గ్రూపుల్లో కూడా అలాంటి కోర్సులు ఇంట్రడ్యూస్ చేసి అలాంటి కోర్సులను ప్రారంభించి ఆ ఎడ్యుకేషన్లో ప్రొవైడ్ చేసి వాళ్ళకి మాత్రమే ఆ ఎడ్యుకేషన్ ఫీజు సపోర్ట్ అవన్నీ కనుక ఇస్తే అది చదువుకుని వాళ్ళు వచ్చిన తర్వాత ఏదైతే ఉద్యోగాలు మనకి అందుబాటులో ఉన్నాయో దానికి సంబంధించిన స్కిల్ సెట్ ట్రైనింగ్ ఇచ్చి కనుక చేస్తే మనకి నిరుద్యోగాన్ని కూడా నిర్మూలించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ మ్యాన్ పవర్ సమస్యను కూడా అరికట్టవచ్చు. ఒక రకంగా మనకి హైదరాబాద్లో మంచి మ్యాన్ పవర్ ఉన్నట్టు, బట్ ఇంకా బాగా తీసుకొచ్చి మనం అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందేటట్టు చూడవచ్చు.